మిత్రమా, మోసం చేసిన వాళ్ళు ఏం బాగుపడతారో అని అనుకుంటారు. కానీ దాదాపుగా బాగుపడిన వాళ్ళందరూ కూడా మోసం చేసిన వాళ్ళే మిత్రమా. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోవద్దు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేని సరిపెట్టుకో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మిత్రమా, దేవుడనేవాడు ఒకడున్నాడు. వాళ్ళ లెక్క సరిచేయకుండా అస్సలు ఊరుకోడు. మిత్రమా, ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక తండ్రి వద్దకు కొడుకు వచ్చి ఒక పేపర్ ఇచ్చి, నానా, ఈ పేపర్లో ఉన్న 50 మంది నా స్నేహితులు, వీరిని నా పెళ్ళికి పిలుద్దామని అనుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు తండ్రి, సరే, ఆ జాబితాలో ఉన్న వాళ్ళందరినీ నేను పిలుస్తాను, నువ్వు వెళ్ళి మిగిలిన పనులు చూసుకో అని చెప్పాడు. పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. పెళ్లి మండపంలో చూస్తే తన స్నేహితులు కేవలం 10 మంది మాత్రమే కనిపించారు. వెంటనే కొడుకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్నా, నేను నీకు 50 మంది జాబితా ఇచ్చాను కదా, మరి కేవలం 10 మంది మాత్రమే ఎందుకు వచ్చారు? మిగిలిన వాళ్ళని మీరు పిలవలేదా అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి, నువ్వు ఇచ్చిన జాబితాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాను, కానీ నీ పెళ్ళి అని చెప్పలేదు. నా కొడుకు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. దయచేసి ఎవరైనా అతనికి సహాయం చేయాలి అనుకుంటే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి సహాయం చేయండి అని చెప్పాను అని చెప్పాడు. బాబు, ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నీ నిజమైన స్నేహితులు. మిగిలిన వారు స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్తులు. పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని స్నేహితులుగా భావించుకో అని కొడుకు కళ్ళు తెరిపించాడు ఆ తండ్రి. మిత్రమా, ఈ కథలాగానే మన జీవితంలో కూడా ఎందరో స్నేహితులు పరిచయం అవుతారు. కానీ అందులో కొందరు మాత్రమే నీ మంచిని కోరుకుంటారు. వాళ్ళే నీ నిజమైన స్నేహితులు మిత్రమా. అలాంటి వారిని జీవితంలో ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు. ఒకప్పుడు మనం సంపాదిస్తున్నామంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు కుళ్ళుకునేవారు. కానీ ఇప్పుడు రక్తం పంచుకుని పుట్టిన వారే ఓర్చుకోలేకపోతున్నారు మిత్రమా. కోలుకోలేని పరిస్థితి వచ్చేదాకా తెలియదు ఎవరు మనవాళ్ళు, ఎవరు బయట వాళ్ళు అని. డబ్బు ఉంది కదని లెక్క లేకుండా ఎవరినైతే నువ్వు చులకనగా చూస్తావో చివరికి వాళ్ళే దగ్గర మనుషులు మిత్రమా. డబ్బు ఉందని నువ్వు ఎవరినైతే దగ్గరికి తీసుకుంటావో వాళ్ళే నీ పతనానికి కారణమవుతారు. ఎందుకంటే ఈరోజు నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాడు నీతో వచ్చాడు. అదే డబ్బు ఈరోజు నీ వద్ద లేదు కాబట్టి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. చివరగా ఒక్క మాట, కాలువలో ఉండే పడవ బండిని మోస్తుంది, అదే రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది మిత్రమా. జీవితంలో కొన్ని మనం కావాలని ఇష్టంగా తెచ్చుకుంటాము, ప్రేమగా చూసుకుంటాము. అది ఎంతలా అంటే వాళ్ళు లేకపోతే మనం క్షణం కూడా ఉండలేనంతగా. కానీ ఒక్కసారి మన జీవితంలో నుంచి వాళ్ళను దేవుడు తీసేస్తాడు అంటే వాళ్ళ కన్నా గొప్పవారు మన జీవితంలో ఎవరో వస్తారని అర్థం మిత్రమా. నీ నవ్వు వెనుక ఉన్న బాధని, నీ మౌనం వెనుక ఉన్న అర్థాన్ని, నీ కోపం వెనుక ఉన్న ప్రేమను ఎవరైతే గుర్తిస్తారో వారే నీకు నిజమైన స్నేహితులు. ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి, కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు మిత్రమా. ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి, కానీ మీ వల్ల ఏడవకూడదు. వినడానికి ఈ వాక్యాలు చిన్నవే కావచ్చు, కానీ భావం మాత్రం పెద్దది మిత్రమా. కాస్త మనసు పెట్టి ఆలోచించు, మీకే అర్థమవుతుంది. మిత్రమా, చేపలు పట్టేవారు గాలానికి ఎర కట్టి నీటి లోపల వదులుతాడు. గాలానికి కట్టిన ఎరను చూసిన చేప ఆ ఎర రుచిగా ఉంటుంది అని ఆ ఎరను పట్టుకోబోయి గాలానికి తగులుకొని ప్రాణాల్ని విడుస్తుంది. కాబట్టి నీ కళ్ళతో చూసింది, చెవులతో విన్నది నిజం కాదు మిత్రమా. వాటి వల్ల వచ్చే సుఖం తాత్కాలికమే, అది తుదకు విషంగా పరిణమిస్తుంది. అందుకే అత్యాశతో తొందరపాటు, ఆతృత, అనాలోచిత కార్యాలు చేసే ముందు జాగ్రత్తలు పాటించాలి మిత్రమా. 5+5 ఎంత అంటే 10 అని చెప్తారు. 20/2 ఎంత అంటే 10 అని చెప్తారు. మరి 50 - 40 ఎంత అంటే 10 అని చెప్తారు. మరి
12 - 2 పోతే ఎంత అంటే 10 అని చెప్తారు. ఏంటి ఈ 10 గోల, ఇదేమన్నా గొప్ప విషయమా అని మీరనుకోవచ్చు. కాస్త శ్రద్ధగా వినండి. లెక్కల్లో 10 రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇదే నీ జీవితంలో కూడా మిత్రమా. గణితంలో 10 అనే నెంబర్ రావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో, మన జీవితంలో కూడా మనం విజయం సాధించడానికి 1000 మార్గాలు ఉన్నాయి మిత్రమా. నీకు విజయం ఇచ్చే ఆ మార్గం ఏమిటనేది నీకు నువ్వే కనుక్కోవాలి. మనం జీవితంలో ముందుకు సాగడానికి ఈ 3 విషయాలు గుర్తుంచుకోవాలి. 1, మన వెనుక ఉన్న జీవితం కంటే మన ముందు ఉన్న జీవితం చాలా ముఖ్యమైనదని. 2, ఈరోజు మనం చేస్తున్నదే రేపు మనం ఉండాలనుకున్న ప్రదేశానికి మనల్ని చేరువ చేస్తుందా లేదా ఇక్కడే చేజారుస్తుందా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. 3, మన గతానికి ఖైదీగా ఉండకూడదు. గతానికి ప్రస్తుతానికి విజయ వేదికగా వాడుకోవాలి. ఎప్పుడు నలుగురు మీ గురించి మీ వెనకాల మాట్లాడతారు అంటే ఈ 3 విషయాలు మీలో ఉంటేనే మాట్లాడతారు మిత్రమా. 1, మీ స్థాయిని వారు చేరుకోలేనప్పుడు మీ గురించి మాట్లాడతారు. 2, మీ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేనప్పుడు మీ గురించి మాట్లాడతారు. 3, మీ జీవన శైలి వారికి నచ్చినప్పుడు మీ గురించి మాట్లాడతారు మిత్రమా. 1 గుర్తుపెట్టుకో మిత్రమా, గుణంలో జ్ఞానంలో ఉన్నత స్థితిలో ఉన్న మిమ్మల్ని ఉచ్చస్థితికి లాగుతున్నారంటే వాళ్ళు ముందుగానే నీచ స్థితిలో ఉన్నారు అని అర్థం. చెప్పులు ఎవరో ఒకరు కొనకముందు అద్దాల షాపులో ఏసీ రూమ్లో ఉంటాయి. ఎవరో ఒకరు కొన్న తర్వాత వాటి బ్రతుకు ఎప్పుడు కూడా ఇంటి బయటనే ఉండిపోతుంది. నువ్వు కూడా అలాగే మిత్రమా. నువ్వు నీలాగే బ్రతికినన్ని రోజులు నువ్వు రాజువే. ప్రేమ దోమ అని ఎవరో ఒకరికి బానిసగా మారిన తర్వాత నీ స్థానం వారి గుండెల్లో ఉంటుంది అని అనుకుంటున్నావు. కానీ వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటుందన్న సంగతి మర్చిపోయి బ్రతికేస్తున్నావు మిత్రమా. అమ్మా నాన్నలు ఉన్నంత వరకు జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది, నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరు లేకపోతే బ్రతుకంటే ఏమిటో తెలిసి వస్తుంది మిత్రమా. సులువుగా లభించే గెలుపు కన్నా కష్టపడి సంపాదించిన విజయానికి విలువెక్కువ. గుణాన్ని బట్టి గౌరవించే కాలం కాదు, ఇది డబ్బును చూసి గౌరవించే కాలం మిత్రమా. కోట్లలో ఉన్నామా కోటలో ఉన్నామా అనేదే ముఖ్యం కాదు, సంతోషంగా ఉన్నామా లేదా అనేదే ముఖ్యమని తెలుసుకో మిత్రమా. పేదరికం అంటే డబ్బులు బాగా ఖర్చు పెడితే వచ్చేది కాదు, మీ కోరికలను అదుపులో పెట్టుకోకపోతే వచ్చేది. పేదవాళ్ళు కడుపు నింపుకోవడం కోసం తెగిస్తారు మిత్రమా, ధనవంతులు ఆధిపత్యం కోసం తెగిస్తారు. కానీ ఈ 2 చేయలేక మధ్యతరగతి వాళ్ళు రాజీపడి బ్రతికేస్తారు మిత్రమా. ఒక మనిషి చనిపోతే తను వాడిన మంచం బట్టలు అన్నీ బయటపడేసే జనం. అతను సంపాదించిన డబ్బులు బంగారం బయటపడవేరెందుకు? కాబట్టి డబ్బు ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడు కూడా పోగొట్టుకో మిత్రమా. ఎందుకంటే అది డబ్బు కంటే చాలా ముఖ్యం మిత్రమా. కోపం ఎక్కువగా ఉన్న భార్యలో ఉండే మంచి లక్షణాలు: 1, చాలా కోపంగా ఉండే ఆమెకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆమె ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. 2, భర్తను ఎంతో ప్రేమిస్తుంది. 3, తన మనసు చంచలంగా ఉన్నా సరే ఎప్పుడూ ఎవ్వరిని ద్వేషించదు. 4, తన భర్తను మోసం చేయదు. 5, మోసగాళ్ళను వెంటనే గుర్తించగలదు. అటువంటి వ్యక్తుల్ని జీవితంలో దగ్గరగా ఉంచకుండా దూరంగా ఉంచుతుంది. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.